కొంచెం ఇస్తే మనం కొంచెం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు, మనకంటూ చాలా మంది ఉన్నారని. ఇలా హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. ఈరోజు అయితే మా ఫ్రెండ్ మహి బర్త్డే అయితే ఒక అనాథ ఆశ్రమంలో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. లైక్ అందరూ ఉన్న వాళ్ళు ఎలా అయినా సెలబ్రేట్ చేసుకుంటారు, బట్ ఎవరు లేని వాళ్ళకి మనం ఒకరు ఉన్నామంటూ మన వెనకాల నిలబడి వాళ్ళ వెనకాల నిలబడి అన్నీ చేయాలి. సో మీరందరూ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీ బర్త్డేస్ అన్ని ఎంతో రిచ్గా ఏదో హోటల్స్లో కాకుండా లైక్ ఇలాగా వీళ్ళకి కూడా మేమందరం మీతో పాటు ఉన్నామనేసి ఒక సపోర్ట్ ఇస్తూ ఉన్న దాంట్లో కొంచెంలో ఏదో వాళ్ళకి కొంచెం ఇస్తే మనం కొంచెం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు, మనకంటూ చాలా మంది ఉన్నారని. ఇలాంటి ఆశ్రమాలు నడుపుతున్నందుకు మేడం గారికి చాలా థ్యాంక్స్ మేడం. ఇలాగే ఎప్పుడు వీళ్ళందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ప్రతిరోజు వీళ్ళ వెనకాల నిలబడండి మేడం. మీ వెనకాల మాలాంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఒక విషయం చెప్తున్నాను, ఎవరన్నా ఈ ఆశ్రమానికి సపోర్ట్ చేయాలి అంటే మేడం అడ్రస్ ఈ బోర్డు మీద ఉన్న అడ్రస్ చూసుకోండి, ఓకేనా? మన డిస్క్రిప్షన్ అయితే ఫోటో అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా ఇలాంటి ఆశ్రమాలకి సపోర్ట్ చేయండి. అండ్ ఎవ్రీవన్ అంటిల్ దెన్ స్టే ఇన్ యువర్ ఓన్ వరల్డ్. థ్యాంక్ యూ అండి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కన్నా బర్త్డే ఈ అభయక్షేత్రం నిర్వహించడం, అలాగే ఇలాంటి ఆశ్రమాల గురించి మీ అందరికీ పరిచయం చేసేటువంటి అవకాశాన్ని మాకు ఇస్తున్నటువంటి ఛానల్ కి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే మీ ఛానల్ మరింత మందిని చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత మంది వచ్చి మీ యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజు, వేరే ఏ సందర్భమైనా సరే 10 మందికి మనం సహాయం చేయాలి అనేటటువంటి ఆ సేవా భావం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అభయక్షేత్రం విజిట్ చేసి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఛానల్ దినదినాభివృద్ధి చెంది మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి ఆల్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఫ్రమ్ అభయక్షేత్రం. థ్యాంక్ యూ. గాయస్, ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే మేమేదో ఇచ్చేస్తున్నాము, ఏదో హెల్పింగ్ చేస్తున్నాము అని కాదు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. అంటే ఒక బర్త్డే అనేది ఇంకొకరి హ్యాపీనెస్ కోసం జరుపుకుంటే ఎలా ఉంటుందో ఈ వీడియోని చూసి అందరూ తెలుసుకుంటారని ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకైతే ఈ బర్త్డే సెలబ్రేషన్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కరికి హెల్ప్ చేస్తే వచ్చే ఆనందంలో ఎన్ని కోట్లు పోయినా కానీ ఆ బాధ తెలియదు. ఎందుకంటే నేను ఏదో ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టేయమనట్లేదు. మీరు స్పెండ్ చేసే దాంట్లో ఒక 500 వీళ్ళ కోసం స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. వాళ్ళ మొహాలు చూడండి, ఏమీ తెలియని అమాయకంగా, వాళ్ళకి ఏం తెలియదండి, ఎందుకంటే దే ఆర్ మెంటల్లీ డిసేబుల్, ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క లోపంతో ఈ ఆశ్రమాల్లో చేరడం జరిగింది. వీళ్ళకంటూ ఎవరు లేరండి. వీళ్ళందరికీ మనం ఉన్నామంటూ వీళ్ళ వెనకాల ఒక సపోర్టివ్గా నిలబడితే ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మా ఫేసెస్లో ఆ స్మైల్ చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ నా బర్త్డే రోజు ఒక 20 మెంబర్స్ ఓల్డేజ్ హోమ్ ఉన్న దాంట్లో ఫుడ్ డొనేట్ చేశాను. నాకు ఆ రోజు తెలిసి వచ్చిందండి ఒక బర్త్డే సెలబ్రేషన్లో ఇంత ఆనందం ఉంటుందా అనేసి. సో ఈరోజు నేను తిరుపతికి వెళ్తే మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరుపుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే నేను జస్ట్ ఆర్ఫన్స్ కానీ లేదంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఫుడ్ డొనేట్ చేద్దాము అని చెప్పాను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం ఆలోచించకుండా వెంటనే స్టార్ట్ చేసేసారు ప్రాసెస్ అనేది. అండ్ ఇక్కడ ఈ ఆర్ఫన్ స్కూల్లో ఆ మేడంకి అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. 200 మెంబర్స్ని మెయింటైన్ చేస్తుంది. ఎంత క్లీన్ అండ్ హైజీనిక్గా ఉందంటే అంత క్లీన్ అండ్ హైజీనిక్గా ఉంది ఆశ్రమము. అండ్ ఫుడ్ కానీ ఎంత బాగా ప్రొవైడ్ చేస్తున్నారంటే మేడం మీకైతే వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. మీలాంటి వాళ్ళు ఉంటే
మన దేశంలో ఆకలి చావులు చాలా తగ్గుతాయి. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇలాగే 10 మందిని నవ్వుతూ ఉండాలి మేడం. మీ వెనకాల మాలాంటి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. అండ్ చూడండి వాళ్ళందరూ ఎంత అమాయకంగా, లైక్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లు ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడి ఎన్నెన్నో టార్చర్స్ అనుభవించి ఇక్కడికి వచ్చిన వాళ్ళండి. వాళ్ళు గురించి ఒక్కొక్కటి నేను మేడంతో అయితే మాట్లాడితే మేడం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ గురించి అసలు ఒక లైఫ్ అనేది ఇలా కూడా ఉంటుందా అనేసి నాకు డౌట్ వస్తుంది. ఏముందండి, రోజు డబ్బుల కోసమని, ఆస్తి కోసమని, లైక్ అలా ఎన్నెన్నో వాటి గురించి కొట్లాడుకో లైఫ్లో ఉండాల్సిన హ్యాపీనెస్లన్నీ మిస్ అయిపోతున్నాము. దయచేసి లైఫ్ని ఉన్నట్లుగా ఎంజాయ్ చేయండి. ఆ ఫుడ్ ఐటమ్స్ చూడండి, అసలు ఇంత బాగా ప్రిపేర్ చేస్తారా ఆర్ఫన్ స్కూల్స్లో అనిపించింది. ఎంత మాత్రం మనం డబ్బులు డొనేట్ చేసే ఓపిక ఉండాలి కదండి. బయోడేటా జాయిన్ అయ్యేటప్పుడు ఎలా జాయిన్ అయ్యారు, తర్వాత ఎలా మారారు అనేసి నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది మేడము. ఈ మేడం అయితే అసలు వేరే లెవెల్ అండి. ఒక ఉమెన్ ఇంత చేస్తుందంటే అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది మేడం చూడంగానే. మేడం మీకైతే హ్యాండ్స్ ఆఫ్ మేడం, హ్యాండ్స్ ఆఫ్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అయితే అక్కడున్న ఆర్ఫన్స్ అండ్ వాళ్ళైతే ఈ థ్రెడ్డింగ్ వర్క్ అంతా చేస్తారంట. మేడం అయితే ఇవన్నీ చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చాను, వాళ్ళు తిరిగి నాకు ఈ రూపంగా గిఫ్ట్గా ఇస్తున్నారు అనేసి చెప్పింది. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుందండి. మన మేడం అయితే అవార్డెడ్ అండి, మన ప్రెసిడెంట్ చేత డాక్టరేట్ చదివిందండి అతను. ఆవిడ కానీ తలుచుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్స్ కానీ, లైక్ లెక్చరర్స్గా కానీ, ప్రొఫెసర్గా కానీ వెళ్ళొచ్చు. బట్ ఆమె వీళ్ళందరికీ ఏమి ఆశించకుండా ఇంత సేవా గుణం చేస్తుందంటే మనము ఎంతో కొంత ఆలోచించాలి కదా. వీళ్ళు మొహాల్లో చిరునవ్వు చూడాలంటే మన బర్త్డేనో లేదా మన అమ్మా నాన్న మ్యారేజ్ యానివర్సరీనో ఏదో ఒక రోజు అండి. మనమైతే ఎన్నో వేలు ఖర్చు పెడుతుంటాం. ఒకరోజు ఒక 500 వీళ్ళ కోసం ఖర్చు పెట్టి చూడండి, దాంట్లో వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి మై డియర్ సబ్స్క్రైబర్స్, మీకైతే మాటిస్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తర్వాత మళ్ళా మీరే చేయాలనుకుంటారు. అలా ఉంటుందండి హ్యాపీనెస్. అలా అని చెప్పేసి ఉన్న కాడికి వీళ్ళకి రాసిచ్చేయమని నేను చెప్పను. మీ ఆనందంతో పాటు వాళ్ళ ఆనందాన్ని కూడా చూడండి అంటున్నాను. అలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఇదే వాళ్ళ అడ్రస్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మహి. మా సబ్స్క్రైబర్స్ నుంచి నా మాటకు గౌరవించి ఇంత మంచి పని చేసినందుకు థ్యాంక్ యూ రా. చూసారు కదండి మా వీడియోని. మీ బర్త్డే మీకు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి నాకు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.